అందరికీ నమస్కారం. క్లాసికల్ మెటీరియా మెడికా గ్రంథాల ఆధారంగా మనం తెలుసుకుంటున్న ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఎబ్రోమా ఆగస్టా అనే హోమియోపతి ఔషధం యొక్క లక్షణాలను వివరంగా పరిశీలించబోతున్నాం. ఒక ముఖ్యమైన గమనిక, ఇక్కడందించే సమాచారమంతా కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. దీని ఎట్టి పరిస్థితిలోనూ వైద్య సలహాగా భావించకూడదు. సరే, ఈ ఔషధాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మనం మొత్తం 6 ముఖ్యమైన విభాగాలను చూడబోతున్నాం. ముందుగా దాని పరిచయం, నేపథ్యం గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత మనస్సు, తల లక్షణాలు, అటునుంచి ఇంద్రియ అవయవాలు, జీర్ణ వ్యవస్థ, యూరోజెనిటల్ వ్యవస్థ, చివరగా సాధారణ మరియు దైహిక లక్షణాలతో ఈ విశ్లేషణను పూర్తి చేద్దాం. మొదలు పెడదాం. మన మొదటి విభాగం పరిచయం మరియు నేపథ్యం. ఈ ఔషధం ఎక్కడ్నించొచ్చింది, దాని వెనుకున్న సమాచారమేంటి అన్నది ఇప్పుడు చూద్దాం. అయితే ఈ ఎబ్రోమా ఆగస్టా అనేది మన భారతదేశానికి చెందిన ఒక ఔషధ మొక్క. ఇది ముఖ్యంగా మన దేశంలోని వేడి ప్రాంతాల్లో, అలాగే సిక్కిం, ఖాసియా కొండలు, ఇంకా అస్సాం వంటి ప్రదేశాల్లో కనిపిస్తుంది. దీని ఆకుల నుండి హోమియోపతి మదర్ టింక్చర్ను తయారు చేస్తారు. ఇక ఈ ఔషధం గురించి మనకు తెలిసిన సమాచారమంతా భారతదేశంలో నిర్వహించిన ప్రూవింగ్స్, మెటీరియా మెడికా నివేదికలు, ఇంకా క్లినికల్ పరిశీలనల ఆధారంగా సంకలనం చేయబడింది. ఇక్కడ మనం ఒక ప్రాథమిక హోమియోపతి సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. ఈ లక్షణాలన్నీ వ్యాధి పేరుతో కాకుండా ఒక వ్యక్తిలో కనిపించే సంపూర్ణ లక్షణాల నమూనా ఆధారంగానే పరిగణించబడతాయి. ఇక రెండవ విభాగానికి వద్దాం. మనసు మరియు తల లక్షణాలు. ఈ ఔషధం తీసుకున్నప్పుడు మానసికంగా, అలాగే తలకి సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు పరిశీలిద్దాం. మనస్సు విషయానికి వస్తే ముందుగా చిరాకు స్వభావం, అసహనం, ఇంకా మూడీగా ఉండటం వంటివి గమనించబడ్డాయి. ఆ తర్వాత మనసు దిగులుగా ఉండటం, ఒక రకమైన డిప్రెషన్ భావన. అంతేకాకుండా చాలా చిన్న చిన్న విషయాలకే కోపం రావడం కూడా ఒక ముఖ్య లక్షణంగా చెప్పబడింది. ఇక మరికొన్ని మానసిక లక్షణాలు: చురుకైన పనుల మీద ఆసక్తి లేకపోవడం, మెదడు బలహీనంగా ఉన్నట్టు ఒక ఫీలింగ్, ఎదురుమాటలను అస్సలు సహించలేకపోవడం, అలాగే నిద్రలేని రాత్రులు గడపడం, చివరిగా మతిమరుపు అంటే ఒక రకమైన గైర్హాజరు మనస్తత్వం. ఇప్పుడు తల తిరగడం అంటే వర్టిగో లక్షణాలను చూద్దాం. తలంతా ఖాళీగా ఉన్నట్టనిపిస్తూ తిరుగుతున్నట్టుంటుంది. ఈ ఇబ్బంది పడుకున్నప్పుడు లేదా నిలబడ్డప్పుడు ఇంకా ఎక్కువవుతుంది. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మాత్రం కొంత మెరుగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు తలకి సంబంధించిన ఇతర లక్షణాలు. ముందుగా తల ఖాళీగా అనిపించడం. కొన్నిసార్లు తల చాలా భారంగా, అసౌకర్యంగా కూడా ఉంటుంది. గిడ్డిగా ఉండటం అంటే తల తిరుగుతున్నట్టు అనిపించడం. తలలో ఒక రకమైన నిరంతర అసౌకర్యం, ముఖ్యంగా తల వెనుక భాగంలో నొప్పిగా ఉండటం. ఇంకా తల లక్షణాలను కొనసాగిస్తే తలకి 2 పక్కలా బిగుతుగా పట్టినట్టు అనిపిస్తుంది. ఈ ఫీలింగ్ ముఖ్యంగా ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది. బయటికి అంటే తెరిచిన గాలిలోకి వెళ్ళినప్పుడు కొంత మెరుగ్గా అనిపిస్తుంది. అలాగే తల మధ్యభాగంలో అంటే వర్టెక్స్లో మండుతున్నట్టుగా ఒక భావన. సరే, ఇప్పుడు మనం 3వ విభాగానికి వచ్చాం. తల, ఇంద్రియ అవయవాలు. ఈ విభాగంలో మనం కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, ఇంకా గొంతులో కనిపించే లక్షణాలను వివరంగా పరిశీలిద్దాం. మొదటగా కళ్ల గురించి చూద్దాం. చూపు బలహీనంగా అవ్వడం, మసకగా కనిపించడం, కళ్లమీద భారంగా లేదా నొప్పిగా అనిపించడం, కళ్ళు చాలా తేలికగా అలసిపోవడం, ఇంకా నీరు కారడం, ఎప్పుడూ కళ్ళు మూసుకుని ఉంటే బాగుండు అనిపించడం, కళ్లలో మంటతో పాటు తల తిరగడం. ఇక కనురెప్పలు, అవి ఎర్రగా, వాపుగా ఉంటాయి. ముఖ్యంగా ఈ సమస్య రాత్రిపూట ఎక్కువవుతుంది. ఇప్పుడు చెవులకు సంబంధించిన లక్షణాలు. వినికిడి తగ్గినట్టుగా అనిపించటం, చెవుల్లో ఏదో మోగుతున్న శబ్దం, ఇంకా నొప్పి, చెవులోంచి తెల్లటి లేదా అంటుకునే స్రావం రావడం. ఇక ముక్కు విషయానికొస్తే పదే పదే తుమ్ములు రావడం, ముక్కు నుండి నీళ్లలాంటి లేదా పసుపు తెల్లటి స్రావం కారడం, జలుబుతో పాటు దగ్గు ఉండటం, ముక్కు లోపల పొడిగా ఎండిపోయినట్టు అనిపించడం. ఇప్పుడు నోటికి సంబంధించిన లక్షణాలు చూద్దాం. నోరు ఎప్పుడూ ఎండిపోయినట్టుగా ఉండటం, చల్లని నీళ్లు ఎక్కువగా తాగాలనిపించటం, ఎంత తాగినా దాహం తీరకపోవటం, నాలుక కూడా చాలా పొడిగా అనిపించటం, మాట మందంగా స్పష్టంగా రాకపోవటం, పెదవులు కూడా పొడిగా, పలుచగా లేదా కొన్నిసార్లు నీలం రంగులో కనిపించటం. ఇక గొంతు గురించి. గొంతులో కూడా పొడిగా ఉండటం, ఘనమైన ఆహారం మింగడానికి కష్టంగా అనిపించడం, గొంతులో ఏదో అడ్డుపడి ఊపిరాడనట్టుగా అనిపించడం, మంట, నొప్పితో కూడిన ఫీలింగ్. అయితే ద్రవాలు తాగినప్పుడు తాత్కాలికంగా కొంత ఉపశమనం లభిస్తుంది. సరే, ఇప్పుడు మనం 4వ విభాగానికి వచ్చాం. జీర్ణ వ్యవస్థ లక్షణాలు. ఈ విభాగంలో మనం ఆకలి, జీర్ణాశయం, ఉదరం, ఇంకా మలద్వారానికి సంబంధించిన లక్షణాలను పరిశీలిద్దాం. ఆకలి, జీర్ణాశయం విషయానికి వస్తే సహజంగా లేని విపరీతమైన ఆకలి, ఎంత తిన్నా తీరని ఆకలి,
ముఖ్యంగా తీపి పదార్థాలు తినాలనే కోరిక బలంగా ఉండటం, కడుపు ఎప్పుడూ ఖాళీగా ఉన్నట్టు ఒక ఫీలింగ్, తిన్న తర్వాత కూడా తృప్తి కలగకపోవటం, ఘన పదార్థాల కన్నా ద్రవాల మీద ఎక్కువ ఆసక్తి ఉండటం, ఆకలిగా ఉన్నప్పుడు బాగా నీరసంగా అనిపించటం. ఇప్పుడు ఉదరం అంటే కడుపు లక్షణాలు చూద్దాం. గ్యాస్ కారణంగా కడుపు ఉబ్బరంగా ఉండటం, పొట్ట భారంగా అనిపించటం, మలవిసర్జన సమయంలో నొప్పి, కాని గ్యాస్ పాసైన తర్వాత కొంత మెరుగ్గా ఉంటుంది, బొడ్డు చుట్టూ నొప్పి. ఇక మలద్వారానికి సంబంధించి మలబద్ధకం, మలం చాలా గట్టిగా పొడిగా ఉండటం. తర్వాతి విభాగం 5వది యూరోజెనిటల్ సిస్టమ్ లక్షణాలు. ఇందులో మనం మూత్రవ్యవస్థ లక్షణాలతో పాటు పురుషులు, స్త్రీలలో కనిపించే ప్రత్యేక లక్షణాలను కూడా పరిశీలించబోతున్నాం. ముందుగా మూత్ర లక్షణాలు. తరచుగా ఇంకా ఎక్కువ పరిమాణంలో మూత్ర విసర్జన, ముఖ్యంగా రాత్రిపూట ఇది ఎక్కువగా ఉంటుంది. మూత్ర విసర్జన చేసిన వెంటనే విపరీతమైన దాహం వేయడం, మూత్రం స్పష్టంగా నీళ్లలా ఉండటం, మూత్రనాళం దగ్గర మంటగా అనిపించడం, యూరిన్ పాస్ చేశాక అలసటగా నీరసంగా అనిపించడం. ఇక పురుషులలో కనిపించే లక్షణాలు: మూత్ర విసర్జన సమయంలో అసౌకర్యంగా ఉండటం, మూత్రనాళం ప్రవేశద్వారం దగ్గర గరుకుగా అనిపించటం, అక్కడ తీవ్రమైన దురద, ఇంకా లైంగిక ఆసక్తి తగ్గినట్టుగా అనిపించటం. ఇప్పుడు స్త్రీలలోని లక్షణాలు: ఋతుస్రావం క్రమం తప్పటం, నెలసరి సమయంలో కడుపు నొప్పి, రక్తం నల్లగా లేదా గడ్డలుగడ్డలుగా కనిపించటం. ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం. 6వ విభాగం సాధారణ మరియు దైహిక లక్షణాలు. ఈ విభాగంలో శ్వాస, గుండె, చర్మం, నిద్ర వంటి మిగతా అన్ని వ్యవస్థలకు సంబంధించిన లక్షణాలను కలిపి చూద్దాం. శ్వాస, ఛాతీ విషయానికి వస్తే నీళ్లలాంటి జలుబు, పొడి దగ్గు లేదా కొన్నిసార్లు కఫంతో కూడిన దగ్గు. దగ్గుతున్నప్పుడు ఛాతీలో నొప్పి, ఇది సాయంత్రం, రాత్రి సమయాల్లో ఎక్కువగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఇక గుండెకు సంబంధించి గుండె బలహీనంగా అనిపించడం, ఆందోళనతో కూడిన గుండెదడ, ఛాతిలో మూర్చపోతున్నామా అన్నట్టుగా ఒక ఫీలింగ్. ఇప్పుడు వెన్ను అవయవాల గురించి. మెడ వెనుక భాగంలో నొప్పి, అలాగే వెన్ను నొప్పి, చేతులు, కాళ్లల్లో నొప్పులు, మోకాళ్ల నొప్పి, అరచేతులు, పాదాల్లో మంటగా అనిపించడం. ఇక నిద్ర విషయానికొస్తే నిద్ర మత్తుగా ఉన్నా కూడా నిద్ర పట్టకపోవడం, నిద్రకు మధ్య మధ్యలో భంగం కలగడం, నిద్రపోయి లేచినా కూడా విశ్రాంతి దొరకనట్టుగా ఉండటం. జ్వరం లక్షణాలెలా ఉంటాయంటే శరీరమంతా వేడిగా అనిపించడం, నెమ్మదిగా వచ్చే జ్వరం, కానీ తీవ్రమైన దాహంతో కూడి ఉంటుంది. తలనొప్పి, ఒళ్ళు నొప్పులతో పాటు చలి, వణుకు. ఇక చర్మానికి సంబంధించి చర్మం పొడిగా ఉండటం, గోకితే మంట ఇంకా పెరగడం, ఒంటిమీద చిన్న చిన్న పుండ్లు, కొన్నిసార్లు చీము పట్టిన పుండ్లు రావటం. చివరగా సాధారణ లక్షణాలు అంటే శరీరం మొత్తానికి సంబంధించినవి. శరీరమంతా అసౌకర్యంగా ఉండటం, తీవ్రమైన అలసట, ఏ పని చేయాలనే ఆసక్తి లేకపోవటం, బరువు తగ్గిపోతున్నట్టు అనిపించటం, శరీరమంతటా మంటగా ఒక ఫీలింగ్, ఎంత తాగినా తీరని దాహం, ఇక శరీరం మొత్తం నొప్పులు. ఇవి కదలికతో ఎక్కువ అవుతాయి. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం మరోసారి గుర్తుచేస్తున్నాను. ఇక్కడ అందించిన సమాచారమంతా కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. హోమియోపతి మందుల వినియోగానికి తప్పనిసరిగా అర్హతగల వైద్యుని సలహా